రాకెట్లు, ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయోగాలు ఇవన్నీ ఒకప్పుడు శాస్త్రవేత్తలకే పరిమితమైనటువంటి కలలు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ సాధారణ విద్యార్థిని ఆ కలలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్థిక పరిస్థితులు ఆమె లక్ష్యాన్ని ఆపలేకపోయాయి. ఇది తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల. ఇక్కడే 10వ తరగతి చదువుతున్న జెస్సీ ఇప్పుడు అంతరిక్ష యాత్ర వైపు తొలి అడుగు వేసింది. సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ లక్ష్యాన్ని ఎంచుకుంది. జెస్సీ తండ్రి వడ్రంగి, తల్లి గృహిణి. రోజువారీ కష్టాలతో జీవించే ఈ కుటుంబంలో చదివే పెద్ద సంపద. గత ఏడాది ఢిల్లీలో జరిగిన నాసా సైన్స్ ఎగ్జిబిషన్ కు జెస్సీ ఎంపిక కావడం ఆమె జీవితంలో కీలక మలుపు. అక్కడ రాకెట్ల తయారీ, ఉపగ్రహాల నిర్మాణం, అంతరిక్ష సాంకేతికతను దగ్గరగా చూసిన తర్వాత ఒకే లక్ష్యం పెట్టుకుంది. ఎలా అయినా మిషన్ శక్తి శాట్ లో ఎంపిక కావాలని. ఆ లక్ష్యంతో నెలల తరబడి కష్టపడి చదివింది. సైన్స్ పై మరింత పట్టు సాధించింది. ఇంట్లోని ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కన్నా అన్ని కూడా మేము చిన్నప్పటి నుంచి చూసే ఉన్నాము. అండ్ వాటిని అలా చూడడం వల్లే వాళ్ళు కూడా మాకు ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ఈ ప్రపంచంలో ఎంత డబ్బు ఉన్నా కానీ ఎడ్యుకేషన్కి ఉండే రెస్పెక్ట్, వాల్యూ ఇంకా దేనికి ఉండదు. మీరంతా చదువుకుంటే మీకు ఫ్యూచర్లో అంత గంత వస్తుంది అని చెప్పేవారు. అండ్ అదే సేమ్ మోటివ్తో మేము 6th నుంచి కూడా అలాగే చదువుకున్నాం. ఫిజికల్ సైన్స్ టీచర్ మణిమాల మార్గదర్శకత్వంలో కష్టపడి చదివి మిషన్ శక్తి శాట్ కు ఎంపికైంది. 108 దేశాల నుంచి వేలాది మంది బాలికలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారత్ నుంచి 20 మంది, ఏపీ నుంచి ఒక్క జెస్సీ మాత్రమే ఎంపికైంది. జెస్సీ విజయంలో మణిమాల పాత్ర కూడా ఎంతో కీలకం. జెస్సీ 7th క్లాస్ నుంచి కూడా ఈ టింకరింగ్ ల్యాబ్కి రావడం, బాగా చేయడం. అమ్మాయి ఒరిజినల్గా డిసిప్లిన్గా ఉంటుందండి. క్లాస్లో కూడా చాలా క్రమశిక్షణ కలిగిన అమ్మాయి. తన టాలెంట్ చూసి నేను అలా రన్ చేసేదాన్ని. 8th క్లాస్లో 9th క్లాస్లో కూడా చాలా బాగా ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చి మెంటార్స్ చెప్తున్నా సరే దాన్ని తీసుకోవడం, మేము చాలా కాంపిటీషన్స్కి వెళ్ళడం. అమ్మాయి ఈ సబ్జెక్ట్ అనే కాదండి, అటల్ టింకరింగ్ ల్యాబ్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ నుంచి అయినా కూడా కాంపిటీషన్స్లో పాల్గొనేదండి. కళలు పెద్దవైతే పరిస్థితులు చిన్నవైపోతాయి. పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాల నుంచే అంతరిక్షాన్ని తాకొచ్చని జెస్సీ మరోసారి నిరూపించింది.